నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు స్థానిక ప్రభుత్వ కళాశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. 3 సంవత్సరాలుగా ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో నిరుపేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆరోపించారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రజనీకి సమర్పించారు. ప్రభుత్వం వెంటనే ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి శ్రీ ప్రశాంత్, కార్యకర్తలు నరేష్, సాయి, భరత్, రోహిత్, మధు, భాను, దినేష్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ వెంటనే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ వెంటనే నా పేరు టీ శృతి, సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా మాకే స్కాలర్షిప్ పడలేదు, సెకండ్ ఇయర్లో కూడా స్కాలర్షిప్ పడలేదు. పాత ఉన్న వాళ్ళు కూడా స్కాలర్షిప్ పడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన కూడా మాకు స్కాలర్షిప్ పడతలేదు. ఉచిత బస్సు అనగానే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్ చాలా ఇంపార్టెంట్. స్కాలర్షిప్లు వేయాలనేదే స్టూడెంట్స్ అందరిది అదొకటే ఉంది. ఇప్పుడు వేస్తారని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేయకపోతే కూడా అసలు మళ్ళీ ఇంకా రావద్దంటే ఇప్పుడు స్కాలర్షిప్ వేయాలి. ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ అనేది చాలా అవసరము, వేయాలని అందరం కోరుకుంటున్నాము. అంతే. బాబు నువ్వు ముందుకో. ప్రతి ఒక్క విద్యార్థి చదవలేకపోతుంది. వీళ్ళంతా స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకునే విద్యార్థులు. వీళ్ళకి స్కాలర్షిప్ రాకపోతే వీళ్ళ పేరెంట్ ఇప్పుడు కాలేజ్ అయిపోయినాక వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వమంటే వీళ్ళు అంత స్కాలర్షిప్ పే చేస్తేనే వీళ్ళకి సర్టిఫికేట్ అనేది చెక్ ఇస్తారు. అట్లానే స్కాలర్షిప్ రాకపోతే వీళ్ళు ఇంతకీ చేరుకుంది. విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే. విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే. విద్యార్థులతో చెలగాటమా. అందరికీ నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎంఆర్ఓ ఆఫీస్ ముందట ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వవలసిన బకాయిలను 7,300 కోట్ల స్కాలర్షిప్లను ఇంతవరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. గత ప్రభుత్వం విద్యార్థుల పైన మొండి వైఖరి చూపించింది. అలాగే నూతనంగా ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులపైన ఇదే మొండి వైఖరి చూపిస్తోంది. ఈ స్కాలర్షిప్ల వల్ల విద్యార్థులకు ఎంతో లాభాలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మారినా కానీ విద్యార్థుల జీవితాలు మారతలేవు. ఈ వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు, ఉచితమైన విద్య కావాలి, మాకు కావాల్సిన స్కాలర్షిప్లు కావాలి. ఫ్రీ బస్సులు, ఫ్రీ స్కూటీలు అవి మేమేం చేసుకోవాలి? ఉచితాలకు తెలంగాణ ప్రజలను ఉచితాలను అలవాటు చేయదు. వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్లను విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భారత్.